లో నారా భువనేశ్వరి పర్యటించారు. ఎదురువాడు బసవరావు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ అని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టి పేదవాడి ఆకలి తీర్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూసేసి పేదవాడి పొట్ట మీద కొట్టిందన్నారు. చంద్రబాబుపై ఉన్న కక్షతోనే పేద ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. అన్నదాతల కోసం తాగునీరు సాగునీరు ఉండాలని పోలవరం కట్టారని అన్నారు. మన రాష్ట్రం నిరుద్యోగానికి నెంబర్ 1 స్టేట్గా అయిందన్నారు. భూకబ్జాలు, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, లిక్కర్ మాఫియాగా మన స్టేట్ మిగిలిందని, ఇది మన రాష్ట్రం అని చెప్పుకోవడానికి బాధేస్తుందన్నారు. మనందరం చెయ్యి కలిపి ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. మీరందరూ ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, కానీ మీరు ఇక్కడ సంతోషంగా ఇక్కడ నా కోసం ఉన్నారంటే అది పార్టీ మీద గౌరవం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మీరు చూపించే గౌరవం. అది నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు ఆయన నాయకత్వాన్ని మీరంతా నమ్ముతున్నారు కనుక. తర్వాత తెలుగుదేశం పార్టీ మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం స్థాపించారు ఈ పార్టీ. అట్లానే ఆయన కిలో 2 రూపాయల బియ్యం పేద ప్రజలకి ఆయన తీసుకొచ్చారు. అట్లానే పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదని అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి మొదలు పెట్టారు. అట్లా రోజుకి 2.5 లక్షల మంది భోంచేసేవారు. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు. అట్లాంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం మూసి పేద ప్రజల పొట్టను కొట్టారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి ఆయన మీద ఖర్చుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్క పథకాలు ఆయన తీసుకొచ్చిందాన్ని ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు తీసుకురావాలన్నా ఆ వర్గం గురించి అంత ఆలోచించేవారు. ఏమి తీసుకురావాలి, ఆ వర్గానికి వాళ్ళు తీసుకొస్తే ఎంత సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందాలని చాలా ఆలోచించి చాలా పథకాలు ఆయన తీసుకొచ్చారు. ఆ ఆలోచనతోనే అన్నదాతలకి ఎప్పుడు నీరు అందాలి, వాళ్ళ భూములకి ప్రజలకి తాగే నీరు ఉండాలని ఆయన పోలవరం కట్టారు. 72% అయ్యింది. ఆయన గనక ఉండుంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యి ఏనాడు మనకి కరువు అనేది చూసేవాళ్ళం కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం.